ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్తమైన మా తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కూడా భద్రపరుచుకున్నారు నాయన. మంచి నిద్ర, కంటి నిండా నిద్ర మాకు దయచేశారు అయ్యా. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు మా దగ్గరికి రాకుండా రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో కూడా ఈ రోజును, ఈ సూర్యోదయమును చూడడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి సజీవ లెక్కల్లో మమ్మల్ని నిలుపుకొని ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశం ఇచ్చిన మీకే కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము, మీరు వినుమాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి అని లేఖనాల ద్వారా మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అవును ప్రభువా, రోజు ఎన్నో వాక్యాలు వింటున్నారు తండ్రి. రోజు ఎన్నో వాక్యాలను చదువుతున్న వారిగా ఉన్నాం ప్రభువా. రోజు అనేక విధముగా తండ్రి మీ వాక్యాన్ని కనపరుచుకుంటున్నాము. అయినప్పటికీ కొంతమంది జీవితాల్లో ఇంకా వారు మారు మనసు లేని స్థితిలో ఉన్నారు నాయన. వాక్యాలైతే వింటున్నారు కానీ ఆ విధంగా జీవించే హృదయం వారిలో లేదు నాయన. అందుకే మీరు జ్ఞాపకం చేస్తున్నారు వాక్య ప్రకారం జీవించాలని. వాక్య ప్రకారంగా జీవించకపోతే మమ్మల్ని మేము మోసం చేసుకున్న వారంగా ఉంటామని లేఖనాల ద్వారా మాట్లాడుతున్నారు. ఒకవేళ మేమే ఉన్నామేమో, మా కుటుంబంలో ఎవరైనా ఉన్నారేమో నాయన, జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని సరిచేయండి నాయన. వాక్యాన్ని బట్టి జీవించే జ్ఞానం దయచేయండి. అపవాది మోసంలో, అపవాది చిక్కుల్లో మేము పడిపోకుండా తండ్రి జాగరూకులమై జీవించుటకు కృప చూపించమని, మోసపోయేవారిగా మేము ఉండకుండా వివేకము గలవారిగా ప్రవర్తించుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ రోజున తండ్రి వారికి, వారి కుటుంబానికి మీరే కాపుదలు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి మేము అందరం కూడా వచ్చాము. మా పనులను దీవించమని బ్రతిమాలుకుంటున్నాము చేస్తున్న మా పరిచర్యలు, వ్యాపార, ఉద్యోగాలు వాటన్నిటిలో మీ కాపుదల, మీ యొక్క ఆశీర్వాదాలు అనుగ్రహించండి తండ్రి. మేమెవరూ కూడా పడిపోకుండా, బలహీన పడిపోకుండా, నీరస పడిపోకుండా, నిరాశలో ఉండకుండా నాయన ప్రతి విషయంలో మమ్మల్ని ప్రోత్సహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, కొత్తగా పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రారంభిస్తున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా పునరుద్ధరించబడడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతను ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి, ప్రతి వాటిలో మమ్మల్ని సమృద్ధిలోకి నడిపించండి. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మంచి ఆర్థిక పరిస్థితిని అనుగ్రహించండి ప్రభువా. ఈ రోజున మేమందరం కూడా శాంతితో, సమాధానంతో జీవించే భాగ్యం మాకు దయచేయండి ఎటువంటి అపాయాల్లో ఎవరు కూడా చిక్కుపడకుండా, ఎటువంటి సమస్యల్లో ఎవరు కూడా చిక్కుపడకుండా మీరే వారందరినీ కూడా నడిపించండి ప్రభువా. తండ్రి, మా ప్రతి మార్గాన్ని బట్టి అడుగుతున్నాం. వస్తున్న ప్రతి ఒక్క మార్గంలో మీ దేవదూతల కంచె దయచేయండి. మేమందరము కూడా సురక్షితమైన ప్రయాణాలు కలిగి ఉండేలాగున్న సహాయం అనుగ్రహించండి ప్రమాదాలు, అపాయాలు అనేవి మా చెంతకు రాకుండా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న వారు ఉన్నారు. వాటన్నిటిలో బిడ్డలకు మీరే వారికి అనుకూలముగా ప్రతి వాతావరణంను మార్చమని బ్రతిమాలుకుంటున్నాము. అదేవిధంగా ప్రభా, గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. దుష్టు నుంచి వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి నిమిషాన్ని మేము వినియోగించుకునే హృదయం మాకు దయచేయండి ప్రభువా. ప్రాముఖ్యంగా ఈ రోజున మా మాటలు, మా క్రియలు, మా నడవడిక, మా ప్రవర్తన అంతా కూడా మీ నామాన్ని గణపరచడానికి సహాయం దయచేయండి మా సాక్ష్యాన్ని కోల్పోయేవారుగా మేము ఉండకూడదు. ఈ లోకాన్ని అనుసరించి మేము జీవించకూడదు నాయన. మీ యొక్క వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని, మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, కొందరికైనా మీ యొక్క విలువైన శ్రేష్టమైన మాటలు చెప్పగలిగిన వ్యక్తులుగా మమ్మల్ని ఈ రోజున మార్చుకోమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.